హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు యూట్యూబ్ ఫ్యామిలీ? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు ఇప్పటి వరకు షేర్ చేయకపోతే, కామెంట్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. అస్సలు హెసిటేట్ చేయొద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు గివ్ గుడ్ కంటెంట్ ఇన్ దిస్ ఛానల్. సో ఇక్కడ నేను బిగ్ బాస్ ఇంకో రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. యష్మి కానీ, ప్రేరణ కానీ, మణికంఠ వీళ్ళందరూ ప్రోమోలో డే 3 ప్రోమో 1లో ఎందుకు ఏడ్చారు? మణికంఠ అంత గట్టిగా ఏడవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పడానికి వచ్చాను. జస్ట్ ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, కంప్లీట్లీ ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో మణికంఠ ప్రేరణ చెప్పిన మాటలు ఏంటి అంటే, నువ్వు ప్రతి ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరన్నా రాంగ్ చేశారు, అక్కడ ఎవరితో అన్నా గొడవ జరుగుతుంది అంటే నువ్వు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి గెలికిఫైన్ చేస్తావు కదా. మరి మేము నార్మల్గా ఉన్నప్పుడు, టాస్క్లు ఏమీ లేనప్పుడు, కుకింగ్ దగ్గర అక్కడికి వచ్చి మాకు హెల్ప్ చేయొచ్చు కదా. అక్కడ లేకుండా నువ్వు ఏదో గాల్లో చూసుకుంటూ, పాటలు పాడుకుంటూ, లేకపోతే ఆ కెమెరాతో మాట్లాడుకుంటూ ఉంటావు. కెమెరాలతో మాట్లాడుకో కాదండంలా, కానీ కెమెరాలకు ఉన్న వాల్యూ కొంచెం మాకు ఇవ్వు అన్నట్టు మాట్లాడింది. అంటే ప్రేరణ చెప్పిన ఒకటి చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. తను చెప్పిన వాటిలో ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే, నీకు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ బేబక్క ఫస్ట్ డే ఏదో పప్పు సరిగ్గా ఉడకలేదు, సో మీకు ఒక పాయింట్ వచ్చింది, కొంచెం రాంగ్గా అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడేమో కర్రీలో కారం ఎక్కువ వేశారు, ఇంకొకటి మైనస్ అవ్వచ్చు అని నువ్వు అంత డెప్త్గా మాట్లాడేటప్పుడు, మరి ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడడం లేదు. మాట్లాడితే సర్కాస్టిక్గా మాట్లాడతావు. నేను ప్రతి దానికి నా దగ్గర ఒక వాల్యూ ఉంది, ఒక ఆన్సర్ ఉందని చెప్పుకుంటావు. మరి మేము నిన్ను ఎలా అర్థం చేసుకోవాలా? నువ్వు ఇష్యూస్ ఉన్నప్పుడే వస్తావు అంటే మేము ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తాము, అప్పుడు నువ్వు ఒక మాట మాకు చెప్దామని వస్తున్నావా, లేకపోతే నార్మల్గా కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నావా అని ఒక స్ట్రాంగ్ కౌంటర్, చాలా మంచి పాయింట్ అడిగింది. ఈ పాయింట్కి అయితే నాకు తెలిసి కంటెస్టెంట్స్లో ఇప్పుడున్న ఇద్దరు టాప్ మోస్ట్ మంచిగా బ్రెయిన్ గేమ్ ఆడేవాళ్ళండి. ఒకటి సోనియా, సెకండ్ మణికంఠ దగ్గర కూడా ఆన్సర్ లేదు. సో దానికి మణికంఠ ఏం ఏడ్చాడంటే, మీకు నా స్ట్రగుల్స్ తెలియవు. 7వ క్లాస్లో మా ఫాదర్ చనిపోయారు, మా మమ్మీ ఇంకో పెళ్లి చేసుకుంది, తర్వాత ఆ స్టెప్ ఫాదర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, తర్వాత పెళ్లి చేసుకున్నాను, తర్వాత మా మా అమ్మ పుట్టింది అనుకున్నాను. ఇప్పుడు ఆమె కూడా నాతో ఉంటుందా లేదా అనే సిచ్యువేషన్లో డాబా ఎక్కి దూకి చచ్చిపోదాం, ఫ్లాట్ మీద నుంచి దూకి చచ్చిపోదాం అనుకుంటే నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. ఇలాంటప్పుడు నేను ఎలా ఉండాలి? నాకు డే 1లోనే అందరూ నన్ను ఎలిమినేట్ అవ్వాలి అనుకున్నారు. ఆ టైంలో నేను గుర్తు పెట్టుకుంటా అన్న మాట కూడా అందరూ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. బట్ ఆ టైంలో నేను వెళ్ళిపోతే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నాకు డూ ఆర్ డై అనే సిచ్యువేషను. సో ఇంకా మీరందరూ గుర్తుపెట్టుకుంటా అన్న తప్ప నా మనసులో ఏమీ లేదు. అండ్ నేనైతే ఇక్కడ మైండ్ గేమ్ ఆడడానికే వచ్చాను. నేను ఎమోషనల్ అయితే నేను డెఫినెట్లీ ఏడుస్తాను. నేను ఎమోషనల్ అయ్యి ఏడ్చి మీ అందరినీ సింపతి గేమ్ ఒకటి చేస్తున్నానని మీకు చూసే ఆడియన్స్కి చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను సీరియస్గా ఉన్నట్టు నా ఫేసే అంత మీ అందరికీ చూసేటప్పుడు ఏదో సీరియస్గా ఉన్నా అనిపిస్తాడు, కానీ నేను గేమ్ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించట్లేదు. నా పాస్ట్ అలా ఉంది. నా 6 months డిప్రెషన్లో ఉన్నాను. నేను బయటికి రావడానికి 2 years ఒక వైట్ పెయింట్స్ ఉన్న గోడల మధ్య ఉన్నాను. ఇప్పుడిప్పుడే నేను బయటకు వచ్చాను బిగ్ బాస్ కోసం. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేటప్పుడు, సో అందరికీ ఆల్మోస్ట్ ప్రేరణ కానీ, యష్మి కానీ, ఈవెన్ సీత కానీ, అందరికీ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారండి. ఈవెన్ చూస్తున్న ఆడియన్స్కి కూడా చాలా ఎమోషన్గా అనిపించింది. నైనిక కానీ అందరికీ కొంచెం ఎమోషనల్గా ఉంది. ఎందుకంటే అన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం అనేది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ నేను అభయ్ ఒక వ్యాలిడ్ పాయింట్ అండి చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి అందరికీ ఇష్యూస్ ఉన్నాయి. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది. ఈవెన్ ఆడియన్స్కి కూడా ఇప్పుడు మనకి అందరికీ ఇష్యూస్ ఉన్నాయి. అలా అని మన ప్రాబ్లమ్స్ ఎవరి మీదన్నా ఇస్తే, లేకపోతే మన కోపం ఎవరి మీద చూపిస్తే వాళ్ళు ఎవరు పడరు. బట్ ఇక్కడ బిగ్ బాస్ అనేది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఆ ప్రాబ్లంలు, నేను 6 నెలలు అక్కడ ఉన్నాడు, 7 నెలలు ఇక్కడ ఉన్నా, ఇవన్నీ చెప్పుకోకుండా బీ స్ట్రాంగ్. ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు. గేమ్ స్టార్ట్ అయితే అతని ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఉందో, ఫిజికల్ స్ట్రెంత్ ఎంతో చూడొచ్చు మనం. సో అతను పెద్దగా అనడం వల్ల ఇది కరెక్ట్ కాదు. అబ్బాయి చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాడు. సో లేదు ఇది కరెక్ట్ కాదు, నువ్వు డెఫినెట్లీగా నిన్ను ప్రూవ్ చేసుకో.
అప్పుడు అందరూ ఆడియన్స్ ఏంటి అందరు నిన్ను బ్రహ్మరథం పడతారు అంతే తప్ప మాట్లాడితే నా స్ట్రాటజీస్ నాకున్నాయి, నేను ఇలా ఆలోచిస్తున్నాను, నేను అలా ఆలోచిస్తున్నాను, నేను నీతో 3 days ఫ్రెండ్షిప్ చేసిందే దానికోసం, ఇది కరెక్ట్ కాదు కదా. నీ దేనికి దేనికి ఫ్రెండ్షిప్ చేసినా ఏం చేసినా కానీ అది ఇతరులను హర్ట్ చేయనంత వరకు, నువ్వు స్ట్రాంగ్గా పోర్ట్రే చేసుకుని నువ్వు చెప్పేది అందరూ యాక్సెప్ట్ చేసినంత వరకు సో ఎవరికేం ప్రాబ్లం లేదు. కానీ పద్దాక జనాలు కలవకుండా అసలు అక్కడ ఉన్న వాళ్ళతో కలవకుండా ఉన్నప్పుడు బయట ప్రపంచం నువ్వేం కలుస్తావు? ఎంతసేపటికి లైట్ల కలిగి చూసుకుంటా ఏంటి మైక్ల కలిగి చూసుకుంటా ఉంటే ఓకే, డెఫినెట్లీ మైక్లు లైట్లు చాలా ఇంపార్టెంటే, బట్ అక్కడ ఉన్న జనాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళతో కూడా మాట్లాడాలి, వాళ్ళతో మింగిల్ అవ్వాలి, వాళ్ళతో ఇతని ఒపీనియన్ షేర్ చేసుకుంటే కదా అతను ఏంటి అని తెలిసేది. కమ్యూనికేషన్ లేకుండా మీరు నన్ను రాంగ్గా అనుకున్నారు, ప్రతి ఒక్క దానికి మా పాప ఇలాగా మా అమ్మలాగా అంటే ఓకే, డెఫినెట్లీ సారీ ఫర్ దట్. అవన్నీ ఎవరి చేతుల్లో ఉండవు, అది రాత అంతే. బట్ ఐ విష్ మణికంఠ షుడ్ కమ్ బ్యాక్ విత్ స్ట్రాంగ్ ఎఫర్ట్స్. ప్రతి దాంట్లో అతను మంచిగా స్ట్రాంగ్గా బయటికి రావాలి. అండ్ బిగ్ బాస్ విన్నర్ అని ఇప్పుడే చెప్పలేము, అసలు ఇవన్నీ మన చేతిలో లేనివి. ఇక్కడ కూర్చుని మన ఫోన్లో ఫోన్లో చూసుకుంటూ 14 మంది గేమ్ని మనం డిసైడ్ చేయలేమండి. సో ఎవరు గెలిచినా కానీ ద మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ గెలుస్తారని అనుకుందాము. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ బికాస్ నాకైతే కొంచెం అనిపించింది ఇతను చెప్పేవి మొత్తం ఎవరైనా ఒంటరిగా ఉన్నారు, లైఫ్లో పర్సనల్ ఇష్యూస్ ఇలా అయినాయి, అలా అయినాయి, ఇలా అయినాయి, ఇవన్నీ కలుపుకుంటూ పోతుంటే అరే పాపం కదా అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ ద వే టు బిహేవ్. ఇప్పుడు అలా అయినప్పుడు అతను ఇంకా ఐసోలేషన్లో ఉండాలి, బిగ్ బాస్ అంత దూరం రాకూడదు కదా. బిగ్ బాస్ అంత దూరం వచ్చారు అంటే సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ హీ హ్యాస్ టు ఫైట్, సంథింగ్ హీ హ్యావ్ టు ప్రూవ్. సో ఇదంతా నా ఒపీనియన్ అండి. సో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు ఈ వ్లాగ్, ఇది నా ఒపీనియన్. వెదర్ నా ఒపీనియన్ రైట్ ఆర్ రాంగ్ అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.